రిజర్వ్ బ్యాంక్ దగ్గర నోట్ల మార్పిడిలో పిల్లలకు అనుమతి ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఉదయం నుంచి క్యూలలో నిల్చున్న తమ చిన్నారులకు డబ్బులు ఇవ్వకపోవడంపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలకు కరెన్సీ తరలించడానికి భారీ కంటైనర్లను సిద్ధం చేసింది రిజర్వ్ బ్యాంక్. మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 16వ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఇంకా గందరగోళం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి లైన్లో ఉన్నాం. అనేక మంది చిన్నారులు కూడా ఇంకా క్యూలో నిలబడి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఆధార్ కార్డు పట్టుకొని డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. అయితే ఈసారి మాత్రం దాదాపు నిన్నటి నుంచి ఎన్టీవీలో ప్రసారం చేసిన సందర్భంగా ఇక్కడ మొత్తం పిల్లలు ఎవరికి కూడా లోపలికి అలౌ చేయకోకుండా కేవలం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు మాత్రమే లోపల నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి కూడా మరి పంపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ పోలీసులంతా కూడా వాళ్ళని ఏజ్ లేని వాళ్ళని కూడా చూడొచ్చు. ఇక్కడ మరొక వైపు ప్రత్యక్షంగా ఇటువైపు పోలీసులు పిల్లల్ని ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే నిలిపివేసినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉన్నా కానీ వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపించిన పరిస్థితి ఉందని చెప్పి కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. మనకు అందినటువంటి సమాచారం వరకు అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఉదయం నుంచి క్యూలో నిల్చున్నారు. అయితే నిన్న ఎన్టీవీలో ప్రసారం చేసిన తర్వాత ఈ రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా సిబ్బంది అయ్యేలాంటి ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బయట నిలిపేయడం జరిగింది. పోలీస్ 10 बजे 500 आदमी के बाद थी लाइन, 500 आदमी के बाद थी। शाम में आने के बाद पुलिस वाले हटा दिए बच्चों को। बच्चे 17 साल के हैं ये बच्चे पूरे। क्या खाना कैसा रहना वो लोग, उन लोगों के स्कूलों के फीसा है। थोड़े बच्चे काम पे जाने वाले हैं, माँ बाप काम पे भेजते। आपको आधार कार्ड है? उम्र का आधार कार्ड है। बच्चों को तो देना पड़ेगा ना साहब। बच्चे ठहर के क्या खाएंगे वो लोग? बच्चों को तो देना पड़ेगा ना। छोटों को मत दो, बड़ों को दो। बड़ों को दो सर। कोई इंसान अच्छे ना फीसा नहीं है बच्चों के। आधार कार्ड नहीं बनाना था बच्चों का, 18 इयर्स के ही बच्चों का बनाना था। हाँ, उन लोगों का बैंक अकाउंट क्यों खुलाने लगा है? क्यों कर रहे भाई ये भाई ये बच्चों को, मेरे बच्चे दोनों भी वो है हैंडीकैप बच्चे हैं, डेफ एंड डम में आते। मैं उनको लेके लाइन में कल पूछ के गई, आज नहीं आने दे रहे। वजह क्या? पहले अनाउंस करना था ना उनका काम था, न्यूज वालों का काम था कि बच्चों को मत लाइए आप, बच्चों को तकलीफ देना, हम लाइन में ठहरना, स्कूल खराब करना, हमारा काम खराब करना, क्या मतलब है? ये गवर्नमेंट का काम है, पहले अनाउंस करना। దాదాపు ఆధార్ కార్డు ఇవ్వాలంటే చిన్నపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే ఆధార్ ఇవ్వాల్సింది. ఇప్పుడు డబ్బులు అవసరమైన సందర్భంలో ఇలా అందరినీ దూరంగా పెట్టడం బాగలేదని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక వైపు మనం చూడొచ్చు, ఇక్కడ కంటైనర్లు ఏవైతే ఉన్నాయో, ఈ క్యాష్ కంటైనర్లు ఏవైతే ఉన్నాయో ఈ కంటైనర్లు కూడా ఈ హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు మొత్తం డబ్బును తరలించడానికి ఏర్పాటు చేసినటువంటి కంటైనర్లుగా మనం చూడొచ్చు. ఈ కంటైనర్లలో జిల్లాలకు తరలించేందుకు అమౌంట్ రెడీగా ఉంది. భారీ పోలీస్ సెక్యూరిటీతో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ తరలించడానికి కూడా ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఆర్బీఐకి ఎక్కువ డిమాండ్ రావడంతో జిల్లాల నుంచి కూడా నోట్లు కావాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దాదాపు ఒకేసారి 5 నుంచి 10 కంటైనర్లలో డబ్బులు తీసుకెళ్లాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆదేశాలు రావడంతో ఈ కంటైనర్లు రెడీ చేసినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే క్యూలో చాలా మంది కూడా ఉన్నారు. ఈ క్యూ కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నోట్ల ఎక్స్చేంజ్ ఉందని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా మంది దళారులు వాళ్ళని బ్లాక్ మనీని మార్చుకోవడానికి పిల్లల్ని అడ్డాగా వాడుకుంటున్నారని వచ్చినటువంటి వార్తలు కూడా నిజం కాకపోలేదు. ఎందుకంటే కొద్దిమంది బస్ స్టాప్కి దగ్గరలో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని ఇక్కడ లైన్లో నిలబెట్టి ఇక్కడ డబ్బు తీసుకున్న తర్వాత లైన్లో నిలబడ్డ వారికి 200 నుంచి 300 వరకు ఇస్తున్నారని స్థానికంగా ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ క్యూ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఉంటున్నటువంటి సందర్భం ఉంది, కొనసాగుతూనే ఉంది. దాదాపు లైన్లలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ మనం చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా నోట్ల మార్పిడి గందరగోళం కొనసాగుతుంది. సో ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాధాకృష్ణతో దినకర్ ఎన్టీవీ.